పాండవులు ద్రౌపది రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించి స్వర్గానికి వెళ్ళడానికి పవిత్రమైన హిమాలయాల ద్వారా ప్రయాణించారు. ఇంతలో వారి వెంట ఒక కుక్క కూడా వెళుతుంది. మార్గమధ్యంలో వారి వ్యక్తిగత లోపాల వల్ల ద్రౌపది, అనంతరం నకులుడు, సహదేవుడు, అర్జునుడు మరియు చివరగా భీముడు పడిపోయారు. కానీ ధర్మరాజు యాత్ర కేవలం సత్యం, ధర్మం పాటించిన ధర్మరాజు మాత్రమే తన వెంట వచ్చిన కుక్కతో స్వర్గ ప్రవేశం చేయబోతుండగా అప్పుడు ఇంద్రదేవుడు అన్నాడు, ధర్మరాజు, నీవు స్వర్గానికి రావాలంటే నీ వెంట వచ్చిన కుక్కను తీసుకురావద్దు అని అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, నేను ఒప్పుకోను. ఈ కుక్క మొదటి నుంచి నాతో పాటే ఉంది. అందరూ నన్ను వదిలిపెట్టారు, కానీ ఈ కుక్క మాత్రం నన్ను వదలలేదు. నా భార్యను పోగొట్టుకున్నా, నా తమ్ముళ్లను పోగొట్టుకున్నా, కానీ కుక్కను మాత్రం వదలను అని అంటాడు. అప్పుడు ఆ కుక్కకు స్వర్గానికి రానివ్వకపోతే నేను స్వర్గానికి రాను అని చెప్తాడు. కానీ ఆ కుక్క మరేదో కాదు, యమధర్మరాజు ఆ రూపంలో ధర్మరాజును పరీక్షించడానికి వచ్చాడు. అప్పుడు ఇంద్రదేవుడు నీ యొక్క దయ, విశ్వాసం మరియు ధర్మం ఏ పరిస్థితులైనా వదలకూడదు అని ధర్మరాజుని మెచ్చుకున్నాడు. ఈ యొక్క లెసన్ నీతి ఏంటంటే, ధర్మరాజు చెప్తాడు, మన లైఫ్లో ఏది ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే నీవు ఎంత సంపాదించావని కాదు, నీవు ఎంత పేరు ప్రఖ్యాతలు పొందావో అని కాదు, ఎవరికి అయితే కష్ట సమయంలో తోడు నీడగా ఉంటావో, మంచి ధర్మాన్ని పాటిస్తావో వాళ్ళే నీతిమంతులని ధర్మరాజు బోధిస్తాడు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో చెప్తాను.